కార్తీక మాసం చివరిలో చిట్ట చివరి అమావాస్య నాడు పోలి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్లే కథ అనే ఒక కథ చెప్పుకోవడంతో మనకు కార్తీక మాసం సంపూర్ణం అవుతుంది అనమాట. ఒక ఊళ్ళో ఒక అత్తగారికి 5గురు కోడళ్ళు ఉన్నారు. 5వ కోడలి పేరే పోలమ్మ. పోలి పోలి అంటారు ఆవిడ. ఈవిడ చాలా భక్తి ప్రపత్తులు గలది. నిరంతరము హరినామ స్మరణ చేసుకుంటూ, నిరంతరం పూజలు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవితం గడుపుతూ ఉండేది అనమాట. అత్తగారికి తాను తన పెద్ద కోడళ్ళైన నలుగురు కూడా చాలా గొప్ప భక్తురాళ్ళం అనే ఒక అభిప్రాయం, అహంకారం కూడా ఉండేది. అందువల్ల ఈ పోలి పూజను పెద్దగా ఆవిడ పట్టించుకునేది కాదు. పోలి మనసులో నొచ్చుకున్నప్పటికీ తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ, అత్తగారు అదే పనిగా చాలా పనులు చెప్తూ ఉండేది. ఆ పనులన్నీ కూడా నిశ్శబ్దంగా చేసుకుంటూ సమయం చిక్కినప్పుడు శ్రీహరి పూజ చేసుకుంటూ ఉండేది అనమాట. ఇట్లా జరుగుతూ ఉండగా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ నది తీరంలో జనాలందరికీ తాంబూలాలు ఇవ్వడం, దీపాలు పెట్టడం ఇవన్నీ చేసుకుని తీరిగ్గా వచ్చేవాళ్ళు. ఈమెకు మాత్రం అసలు ఇంట్లో పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు. ఈమె పనులన్నీ చేసుకుంటూ ఉండేది. ఆ పనులన్నీ చేసుకుంటూ వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆవిడ ఆ పనుల్లోనే ఉండి కనబడుతూ ఉండేది అనమాట. ఈవిడేం చేసేదంటే చాలా త్వరగా పనులు ముగించుకుంటూ, హరిభక్తి ఉన్నది కదా, హరిభక్తి ఉన్న వాళ్ళకు పనులన్నీ చాలా త్వరగా అయ్యేలాగా చేస్తాడు స్వామి. అది వాళ్ళ భక్తికి తగిన ఫలం అనమాట. ఆ విధంగా ఆవిడ చేస్తూ పనులన్నీ చేసుకుంటూ త్వరగా ముగించుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పత్తి చెట్టు ఉండేది. ఆ పత్తి చెట్టు కింద రాలిపడ్డ పత్తి కొంచెం తీసుకుని వత్తి చేసుకుని, చల్ల చిలికిన కవ్వానికి ఉన్న వెన్న తీసుకుని, అది స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అనుకుంటే పైకి వచ్చి చూసింది అత్తగారు. ఆ విమానం వాళ్ళ మీద నుంచే పోతున్నది. అప్పుడు చటుక్కున అత్తగారు పోలి కాళ్ళు పట్టుకుందిట. మిగిలిన కోడళ్ళందరూ కూడా అత్తగారి కాళ్ళు ఇట్లా వరుసగా పెద్ద ఆవిడ కాళ్ళు రెండో ఆవిడ కాళ్ళు మూడో ఆవిడ కాళ్ళు నాలుగో ఆవిడ ఇట్లా పట్టుకుని, అప్పుడు విష్ణుమూర్తి చూసి నవ్వి, ఇదేమిటి ఇట్లా పట్టుకున్నారంటే, మేము ప్రతిరోజు వచ్చి ఇక్కడ దీపాలు పెడుతున్నాము, అయితే మీరు దానికి స్వర్గం ఇవ్వడం ఏమిటి అన్నదిట అత్తగారు. కాదు కాదు, మీరు ఆడంబరానికి వెళ్ళి చేశారు, మీ భక్తి ప్రదర్శించాలని వచ్చి నది దగ్గర దీపాలు పెట్టారు. ఏనాడు కూడా నిజమైన భక్తురాలు, నాకు నిజంగా ప్రీతితోటి దీపాలు పెట్టి నన్ను స్మరించే ఈ పోలిని మాత్రం ఏనాడు మీరు భక్తురాలుగా పరిగణించలేదు, గౌరవించలేదు. నిరంతరం పనులు చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టారు కనుక మీరు స్వర్గానికి వచ్చే అర్హత మీరు కోల్పోయారు, మీకు లేదు. ఆవిడనే తీసుకువెళ్తానని వాళ్ళందరినీ ఎక్కడో అడవిలో పడేటట్టుగా చేశాడట విష్ణుమూర్తి. పోలి మాత్రం నిశ్చింతగా స్వర్గం చేరుకుంది అని. అంటే నియమాలతో చేసే పూజల కన్నా కూడా నిష్ఠతో చేసే పూజే ఎక్కువ అని ఇక్కడ చెప్పారు. స్వామి ఏం చూస్తాడు అని అంటే భక్తిని చూస్తాడు కానీ అందులో ఏదన్నా తప్పులు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా అని లెక్కించడు. నిర్మలమైన మనస్సుతోటి భక్తి ప్రపత్తులతోటి చేసే పూజని స్వామి లెక్కలోకి తీసుకుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం, వీటిలో ఏదైనా సరే, ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, చివరికి నీళ్ళైనా సరే, భక్తుడు నిష్ఠతోటి భక్తితోటి నాకు నిర్మల మనస్కుడే సమర్పించాడంటే నేను దాన్ని స్వీకరిస్తాను, వాడికి మోక్షం ఇస్తాను అని అన్నాడు అనమాట. కనుక ఈవిడ పాపం కింద రాలిపడ్డ పత్తి మట్టి ఏది అంటుకుని దులిపి దాంతో ఒత్తి చేసి కవ్వం చిలికిన దానికి అంటుకుని ఉన్న వెన్న కొంచెం రాసి దీపం పెట్టి ఎంతో భక్తితోటి పూజ చేసింది కనుక ఆవిడకి స్వర్గం లభించింది అని పోలి అమావాస్య అనే ఈనాడు చెప్పుకుంటారు. లేదా మార్గశిర మాసం ప్రారంభంలోనైనా చెప్పుకుంటారు. కానీ కార్తీక మాసం చివరిలో చెప్పారు కనుక అమావాస్య నాడే ఇది మనం చెప్పుకున్నట్లయితే మనకు కూడా అంతో ఇంతో పుణ్యం దక్కుతుంది. మనలో కూడా పోలిలాగా ఎన్ని పనులున్నా, ఏం పని చేసినా కూడా మనం చేస్తున్న పనులన్నీ కూడా కృష్ణుడికి సమర్పించి త్వరగా పని చేసుకోవడానికి వీలుంటుంది. మనస్సులు కూడా నిర్మలం అవుతాయి. భక్తి వల్ల మనకు విశేషమైన ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడుతుంది కనుక అది మానవ జీవితాలకు అంటే జీవులకు చాలా అవసరం కనుక దాన్ని మనకు మన పెద్దల పురాణాలలో, కావ్యాలలో, ప్రబంధాలలో ఈ విధంగా బోధించారు.
మనం కూడా వాటిని పాటించుకుంటూ మన పెద్దల అడుగుజాడల్లో నడుద్దాము. నమస్కారం.